వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ అయితే అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ చిన్న గురిగి భలే ఉంది కదా. తెలంగాణలో అయితే మాత్రం చిన్న కుండని గురిగి అంటే ఏంటబ్బా టిఫిన్ ఇడ్లీ చేసిండు ఉగాది పండుగ రోజు అనుకుంటున్నారా. యాక్చువల్లీ ఏంటంటే పుష్పకి ఫుల్ మోషన్స్ అయినాయి 5 days నుంచి. ఇంకా అందుకే అని చేసిన చాలా చిన్న సింపుల్ టిప్ చెప్పాలా. పిల్లలు ఎవరన్నా సాబ్దానాలు తినలేరనుకో, వాళ్ళు తిననప్పుడు మనము ఇడ్లీ రవ్వకి మినపప్పు నానబెడతాం కదా, మినపప్పు నానబెట్టేటప్పుడే మనం కొన్ని సాబ్దానాలు వేసి మనం ఇడ్లీ ఎట్లా వేసామో, ఇడ్లీ బ్యాటర్ ఎట్లా వేసామో అట్లనే చేసేస్తే వాళ్ళకి పెట్టేస్తే మనకి ఆ మోషన్స్ అనేది తక్కువ అవుతుంది. ఎవరికైనా చిన్నపిల్లలు ఉంటే మాత్రం యూజ్ అవుతుండొచ్చు. నా ఫేవరెట్ పండుగ వచ్చేసి ఉగాది అని చెప్పొచ్చు. యాక్చువల్లీ 2 years నుంచి చేసుకుంటలేము ఉగాది పండుగ. ఈసారి అయితే మాత్రం గట్టిగా చేసుకోవాలని అనుకున్నా. యాక్చువల్లీ ఈసారి ఇటు చేసుకుంటేనో చేసుకోను అనే డౌట్లోనే, ఎందుకంటే 9 months పడ్డాయి కదా, ఇంకా డెలివరీ ఇంకొకవేళ డెలివరీ అయిందనుకో చేసుకోలేం కదా. అయినా ఉగాది పండుగ అయినాక అంత ఈ మంత్ ఎండింగ్ ఉంది. అయితే మాత్రం అమ్మయ్య ఉగాది పండుగ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నా చాలా హ్యాపీగా. ఇక్కడ వచ్చేసి చూడండి పప్పు అయితే మాత్రం చాలా సింపుల్. ఏందబ్బా పండుగ రోజు అయితే కంపల్సరీ ఉండాల్సిందే పప్పు. నార్మల్గా పప్పు ఎవరికైనా టేస్టీ కావాలంటే మాత్రం ఒక కప్పు పప్పుకి ఒక 3 glasses వాటర్ వేసుకుంటే చాలు. మనకి పప్పు అనేది కొంచెం వాటర్ కాకుండా కొంచెం చిక్కగా కాకుండా మీడియం పప్పు అయిపోతే చాలా సింపుల్. ఇక్కడ వచ్చేసి నేనైతే మాత్రం మునక్కాయ పప్పు చేస్తున్నా. ఎంతమందికి మునక్కాయ పప్పు అంటే ఫేవరెట్ చెప్పండి. నాకైతే మునక్కాయ పప్పు అయితే ఫేవరెట్. నేను చూపించే ప్రాసెస్లో చేస్తే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ అయితే మునక్కాయలు అయితే ఉడకబెట్టేసిన. ఇక్కడ అన్నా కదా పప్పు శనగపప్పు నానబెట్టిన. మనమైతే పూర్ణం అయితే కంపల్సరీ. ఇక భక్ష్యాలు అన్నప్పుడు కంపల్సరీ శనగపప్పుతో అయితే మనం భక్ష్యాలు చేయాల్సిందే. చాలామంది ఈ శనగపప్పు ఏంటంటే కుక్కర్లో ఉడకబెడతారు. నాకు ఎందుకు అట్లా ఉడకబెడితే క్వాంటిటీ తెలియదు. అందుకే నేను కంపల్సరీ ఇట్లా ఒక బౌల్లోనే ఉడకబెడతా. పప్పు అయితే ఉడికిపోతుంది. ఇంకా బెల్లం అయితే కంపల్సరీ. నేనైతే షుగర్ అయితే అస్సలు వేయను పూర్ణంలో అయితే మాత్రము. నాకు అస్సలు నచ్చదు. ఇంకా భక్ష్యాలు అన్నప్పుడు నా ఫేవరెట్ అన్నప్పుడు చాలా ఓపికతో చేస్తాను. ఇక్కడ వచ్చేసి బెల్లం అయితే మాత్రం ఎంత కోపంతో కొట్టినట్టు కొడుతున్నానో దీని అయితే మాత్రం నిజంగా అంత కోపంతో కొడుతున్నా. బెల్లం అయితే మాత్రం ఒకవేళ స్మాష్ కాకపోతే ఇట్లా చేసుకోవచ్చు మన ఇష్టం గిట్ట. ఇంకా నేను చేస్తుంటే మాత్రం మా పుష్పప్ప మాత్రము కంపల్సరీ డిస్టర్బ్ చేస్తూనే ఉంది పొద్దున్న నుంచి. నాకైతే అసలు ఓపిక లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెచ్చుకొని మరీ చేస్తున్నాను. నేను ఇక్కడ బెల్లం దంచుతుంటే తను ఇటు వచ్చి ఇంకొకటి వేసుకొని బెల్లం దంచుతుంది. ఇక్కడ వచ్చేసి పప్పు అయితే మాత్రం ఉడకనీకి యాక్చువల్లీ ఫస్ట్ నానబెట్టేది ఉండే, కానీ టైం లేక నేను డైరెక్ట్ పెట్టేసిన. నానబెడితే మాత్రం చాలా ఫాస్ట్గా పప్పు ఉడికేసేసి ఇంకా పప్పు ఉడికిన తర్వాత దాంట్లో వచ్చి వాటర్ మనం తయారు చేసుకోవచ్చు. మెయిన్ అయితే మాత్రం భక్ష్యాలు చేసేటప్పుడు మాత్రం పప్పు అయితే అస్సలు మెత్త ఉడకద్దు. నార్మల్గా కొంచెం పలుకున్నప్పుడే మనము పప్పు అనేది దించేసేయాలి. లేకపోతే మాత్రం మెత్తగా అయిందంటే మాత్రం పూర్ణం అయితే అస్సలు రాదు. చాలా అంటే వేస్టేజ్ అవుతుంది. ఉడకబెట్టడం మాత్రం కంపల్సరీ మా అమ్మతో నేర్చుకున్నాను చెప్పొచ్చు. అంటే భక్ష్యాలు పర్ఫెక్ట్ చేయాలంటే ఎన్నిసార్లు చేస్తే ఇంతగానో పర్ఫెక్ట్ వచ్చిందేమో నిజంగా అంత ఓపికతోటి. అంటే నా ఫేవరెట్ కాబట్టి చాలా ఇష్టంతో చేస్తాను. ఇక్కడ చూడండి పప్పు అయితే మాత్రం కొంచెం పలుకు ఉన్నప్పుడు మనం దించేసుకోవాలి. ఇది వచ్చేసి మనం పప్పు హీట్ అయిపోయింది అనొచ్చు. నార్మల్గా నేనైతే మునక్కాయలు అయితే మాత్రం సైడ్ కుట్టుకెట్టినా కదా, అంటే దీంట్లోనే వేయచ్చు కానీ చాలా స్మాష్ అయిపోతుంది. అట్లా మెత్తగా అయితే మాత్రం టేస్ట్ ఉండదు. అట్లానే నేను ఏం చేస్తాను అంటే ఎప్పుడు మునక్కాయ పప్పు చేసినప్పుడు కంపల్సరీ అలాగ ఉడకబెడతాను. లేకపోతే సాంబార్కి వేసినప్పుడు మనం డైరెక్ట్ పోస్లో వేసేసి అయిపోతుంది. ఒకవేళ మనకు మీడియం పప్పు కావాలన్నప్పుడు ఇట్లా చేసుకుంటే అయిపోతుంది. పప్పు రుబ్బుతుంటే ఆ స్మెల్ భలే వస్తుంది నిజంగా. కాయలతో చేసిన పప్పు ఆ టేస్ట్ వేరే లెబ్బ. నిజంగా అంత టేస్ట్గా ఉంటుంది. ఇంకా పిల్లలకైతే మనం ఈజీగా పెట్టచ్చు. ఇంకా పుష్పప్ప కోసం అయితే మాత్రం నేనైతే కర్రీస్ అయితే మాత్రం చాలా సప్పగా చేస్తున్నాను. అసలు క్వాంటిటీ గిట తగ్గిందనుకో కొన్ని వాటర్ గిట వేసి బాగా కలుపుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి అన్నం గిట అయిపోతూనే ఉంది. అయినా ఇంట్లో ఒకరు పూజ చేస్తుంటే ఒకరు వంట పని చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా. నిజంగా హస్బెండ్ వైఫ్ ఉందనుకో, హస్బెండ్ ఏమో పూజ చేసినా మనం వంట చేసేసినా కానీ చాలా ఫాస్ట్ అయిపోతుంది వంట పని గిట. ఇంట్లో పని గిట చాలా ఈజీ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి అమ్మనేమో పూజ చేస్తుంది, నేనేమో వంట చేసిన. అంటే నార్మల్గా నాకు ఓపిక ఉన్నంత వరకే ట్రై చేస్తున్నాను, అంతేగాని ఎక్కువ అయితే నేను ట్రై చేస్తలేను. మెయిన్ అయితే మాత్రం జస్ట్ పప్పే కదా మనం డెలివరీ చేసేదే పప్పు. ఇవన్నీ అన్నీ వేసేసినాక యాక్చువల్లీ నేను ఇంతగానో చేసినా కానీ పండుగ రోజు తినేసరికి ఎంత లేట్ అవుతుంది తెలుసా. అసలు నిజంగా చాలా లేట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి చూడండి పుష్పప్ప గీట నేను టేస్ట్ చేస్తాను తలుగుతుంది. నిజంగా అసలు తనకైతే ఓపికనే లేదు. కానీ అసలు ఫుల్ మోషన్స్ అన్నా కదా, ఒక 5 days నుంచి మాత్రము అసలు ఫుల్ టానిక్స్ ఇటు తాపించిన కానీ ఏది చేసినా కానీ అసలు తక్కువ అవుతలేదు. కానీ ఈరోజు అయితే కొంచెం బెటర్ అనిపించింది.
చాలా సింపుల్గానే చేస్తున్నా. అంటే ఎక్కువ చేసలేను, అంటే పులిహోర అవన్నీ చేద్దామని అనుకున్నాము, కానీ నాకైతే ఓపిక లేదు కాబట్టి నేనైతే వేసలేదు. జస్ట్ అన్నం పప్పు చేసి పొద్దున్నే టిఫిన్ ఇడ్లీ చేసేసిన కదా. ఇక్కడ వచ్చేసి పచ్చడికి అయితే రెడీ చేసేస్తున్నా. అమ్మ అయితే మాత్రం ఫస్ట్ అన్నీ కట్ చేసి తీసి పెట్టింది. వేప పువ్వు, మామిడి పుట్నాలు, ఇంకేందంటే కొబ్బరి, ఇక్కడ వచ్చేసి చింతపండు ఈట నానబెట్టేసింది. అంటే మనం పెళ్ళి అయితే అన్నీ నేర్చుకోవాలంటారు, కానీ నాకైతే ముందు కొంచెం లైట్గా అమ్మ చేసేటప్పుడు చూసిన కాబట్టి అంత కొంచెం పర్ఫెక్ట్ వచ్చేసింది. అంటే పచ్చడి ఎట్లా వేయాలి, భక్షాలు ఎట్లా వేయాలి అని కొన్ని అయితే తెలిసిపోయినాయి. మనం పెళ్ళి కాకముందు కొంచెం లైట్గా నేర్చుకుంటాం కాబట్టి, అంటే నేర్చుకోవడం అంటే జస్ట్ చూసినా, నేను ఎప్పుడు ట్రై చేయలే, కానీ పెళ్ళి అయినాకనే ట్రై చేసిన. ఇక్కడ వచ్చేసి చూడండి, పచ్చడి కుండకైతే మాత్రం మంచిగా తోరణాలాగా మామిడి ఆకులు కుచ్చి పూలు పెట్టేసి అయితే భలే ఉంది. యాక్చువల్లీ నాకు ఈ థాట్ రాలేదు, సడన్గా వచ్చింది ఎందుకు ఇట్లా చేయాలని. నిజంగా చేసినాక అయితే మాత్రం నిజంగా భలే అనిపించింది. పచ్చడి కుండని చూసి మాత్రం ఎందుకో ఈ కుండని చూడడానికనే భలే అనిపించింది నాకైతే మాత్రం. అట్లా డెకరేషన్ చేసినాకైతే మాత్రం ఇక్కడ వచ్చేసి కుండని అలంకరించిన తర్వాత చూడండి, పచ్చడికి అయితే రెడీ చేసేస్తున్నాం చింతపండు అవన్నీ. యాక్చువల్లీ అమ్మ ఎప్పుడు చిన్న కుండ ఒక చిన్నది ఒకటి పెద్దది తెస్తుంది, ఈసారి ఎందుకో ఒకటే పెద్దది తెచ్చింది, ఒక చిన్న గురిగి లాంటిది తెచ్చింది. అంటే ఏమనుకుంది ఏమో మరి. పచ్చడిలో గిట్ట కంపల్సరీ బెల్లం ఉండాల్సిందే. ఇంకా లైట్గా అయితే మేమైతే షుగర్ గిట్ వేసేస్తాను నేనైతే మాత్రం. అయితే మాత్రం అన్నం పోనే పోదు. ఈ పచ్చడి ఈ భక్ష్యాలతో కడుపు నిండిపోతుంది. ఇక పచ్చడి చేసేటప్పుడు అయితే కంపల్సరీ షడ్రుచులు అనేవి ఉండాల్సిందే. కొంచెం కారం, కొంచెం పులుపు, కొంచెం తీపి, అన్నీ ఒగరు అవన్నీ ఉండాలి కదా. ఇక్కడ వచ్చేసి చూడండి, వేప పువ్వు అవన్నీ వేసేస్తున్నాను. గసగసాలు గిట్ట వేస్తారు. తెలిసిన ప్రాసెస్లో మేము చేస్తున్నాము. ఏంటబ్బా పచ్చడి ఇంత పెద్ద కుండలు వేస్తున్నాను అనుకోవచ్చు. అంటే చూడనీకి కొంచెం ఉంది, కానీ ఇంత పెద్ద కుండలు అంటే ఎప్పుడు ఏం కదా, ఎప్పుడో ఒక్కసారి, ఇయర్లీ ఒక్కసారి చేస్తాము. ఇంకా ఇష్టంతో తాగుతాం కాబట్టి కొంచెం ఎక్కువనే చేసుకుంటాం. మా ఇంట్లో అయితే మాత్రం కొంచెం ఇష్టంగానే తాగుతారు. పచ్చడి భక్ష్యాలు అనేది ఇష్టంగానే తింటారు. నేనైతే మాత్రం నాకు మస్తు ఇష్టము. ఇంకా బెల్లం, చక్కెర అయితే మాత్రం కరిగిపోవాల్సిందే. నిజంగా పచ్చడి అయితే మాత్రం అమోఘం అనొచ్చు, అంత టేస్ట్ బాగుంటుంది నిజంగా. చిన్న గురుగుల పచ్చడి వస్తుంటే భలే అనిపించింది తెలుసా నిజంగా. ఫస్ట్ అయితే మాత్రం పచ్చడి అంతా వేసిన తర్వాత చూడండి, మనమైతే కంపల్సరీ అయితే మాత్రం చిన్న గురిగిలో పోసుకొని టేస్ట్ చేయాల్సిందే. ఆ టేస్ట్ ఎట్లా ఉందనేది. మనకి కొత్త సంవత్సరం అంటే మాత్రం పచ్చడితోటి, ఉగాది పండుగతోటే స్టార్ట్ అవుతుంది. నేనైతే మాత్రం తెలుగు వాళ్ళందరికీ అయితే మాత్రం కంపల్సరీ మాత్రం పచ్చడి భక్ష్యాలు ఇదే కదా కొత్త సంవత్సరం అంటే మాత్రం. భలే బాగుంది బక్కుండ యూనిక్ మాత్రం. నిజంగా చాలా ఇష్టంగా చేసినట్టు అనిపించింది నాకైతే మాత్రం. టేస్ట్ అయితే ఇద్దాం. యాక్చువల్లీ ఏంటంటే నేనైతే టేస్ట్ చేసిన, ఫస్ట్ అయితే మాత్రం కొంచెం లైట్గా షుగర్ అనేది తక్కువ ఉంది, తర్వాత మళ్ళీ వేసిన. ఇక్కడ చూడండి, యాక్చువల్లీ ఏంటంటే భక్ష్యాలు చేసేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా, నిజంగా చెప్తున్నా ఓపిక రాలేదు. మొత్తం అయిపోయినాక అనిపించింది, అరే వీడియో తీసేది ఉండే కదా అని అనుకున్నా, కానీ ఇంకా అప్పటికి భక్ష్యాలు అయిపోయినాయి. చూడు ఎంత బాగున్నాయి కదా భక్ష్యాలు, టెంప్టింగ్గా చూస్తుంటేనే మాత్రం ఫేవరెట్ అబ్బా భక్ష్యాలు అయితే మాత్రం. నిజంగా చెప్తున్నా, ఇది చేయాలన్న గీట ఒక ఓపిక ఉండాలి. దీన్ని అంటే పిండి కలపడం గీట ఒక ఆట అయి ఉండాలి. అంత అంటే భక్ష్యాలు రావాలంటే మాత్రం చూస్తుంటే టెంప్టింగ్గా. వీడియో మాత్రం ఇష్టం, లైక్ అండ్ సబ్స్క్రైబ్.